చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ. ఇలా గల్లీలో నా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని 'యమలీల' సినిమాలో తోటరాముడు తనికెళ్ళ భరణి చేసిన క్యారెక్టర్ అది. ఆ తోటరాముడు క్యారెక్టరు చెప్తది. ఈ ఈ డైలాగ్‌ని నరేంద్ర మోడీ విషయంలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సందర్భంలో వాడతా ఉంటది. చాలా సందర్భాల్లో ఈ 11, 12 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో మోడీ గురించి మన తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి ఈ డైలాగ్‌ను వాడి ఆయనను ట్రోల్ చేసిర్రు. ఎందుకు ట్రోల్ చేస్తది అంటే, నరేంద్ర మోడీ ప్రతి చోటికి పోయి ప్రతిదీ ఆయనే ఇనాగ్రేట్ చేస్తారు. హైవేసు, ఏదైనా నేషనల్ హైవే పని కంప్లీట్ అయితే ఆయనే ఓపెన్ చేస్తారు. ఏదైనా బ్రిడ్జ్ పని కంప్లీట్ అయితే ఆయనే ఓపెన్ చేస్తారు. ఇక వందే భారత్ ట్రైన్లు అయితే ఇప్పటివరకు భారతదేశంలో దాదాపు 164 వందే భారత్ ట్రైన్లు లాంచ్ చేస్తే మోడీ గవర్నమెంట్, అందులో దాదాపు 160 ట్రైన్లు అంటే 160 సర్వీసులని స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ పోయి పచ్చ జెండా ఊపిరు. దానికోసం మన హైదరాబాద్ కూడా వచ్చిర్రు ఒకటి రెండు సార్లు వర్చువల్గా ఢిల్లీ నుంచి కూడా ఇక్కడ ఆయనే ఆ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ జెండా పట్టుకొని ఊపుతాడు వచ్చి వందే భారత్ రైలు ముందు. 164 ట్రైన్లు ఉంటే 160 ట్రైన్లకి ఆయన జెండా ఊపిరు. సో అందుకే ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఈ చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా వందే భారత్ రైల్ సర్వీస్ అనే దాన్ని ఒకసారి ప్రారంభించాక మిగతాన్ని ఆటోమేటిక్గా సర్వీస్లోకి వచ్చేస్తాయి, మిగతాన్ని కూడా ప్రజల సేవలోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అట్లా కాకుండా ప్రతి రైలుకి వచ్చి మోడీ జెండా ఊపిపోయారు. ఇప్పుడు మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, నిన్న భూపాలపల్లి జిల్లా కాటారంలో ముఖ్యమంత్రి గారు పనిచేసారు. ఏందయ్యా అంటే, రైతు భరోసా 2వ విడత నిధులను మీట నొక్కి ప్రారంభించారు. 2వ విడత యాసంగి పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులని 2వ విడత ఎట్లా 2 ఎకరాల వరకు, మొన్న ఆల్రెడీ ఒక విడత అయిపోయింది. మొదటి విడతకి ఒకసారి మీట నొక్కిర్రు ఎకరానికి. ఇప్పుడు 2వ ఎకరానికి రెండోసారి మీట నొక్కి 6,000 రూపాయలు మళ్ళీ అందరికి అకౌంట్లలో వేసారు. ఆల్రెడీ వీళ్ళు రైతు భరోసా అనే స్కీమ్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామన్నారు, కానీ అది చేయలేదు. ఆ తర్వాత మెల్లగా 2 ఏళ్లకి 4 సీజన్లు పోయిన తర్వాత ప్రారంభించి ఒక్కసారి 9 రోజుల వ్యవధిలో డబ్బులన్నీ కూడా అందరికీ వేసారు రైతులకి ఒక్కసారి. ఇప్పుడు యాసంగి పంటలు వేసే టైంలో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పుడుది పంటలు వేసే టైంలో రావాల్సింది ఇప్పుడు పంట కోతలు అయిపోతా ఉన్నాయి. ఆల్రెడీ అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయి, ధాన్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ధాన్యం అమ్ముకునే టైంలో స్టార్ట్ చేసారు. అది కూడా విడతల వారీగా మొదలుపెట్టారు. రైతు భరోసా డబ్బులు వేయడం విడతల వారీగా వేస్తున్నారు. ఎకరానికి ఇంకొక ఎకరానికి ఇంకొకసారి ఇట్లా. మరి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నోనికి ఎప్పుడు రైతు భరోసా పడుతుందో తెలియదు. ఇక అంటే పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఒక్కొక్క విడత వేసుకుంటూ పోతా ఉన్నారు కదా. సో అక్కడికి వచ్చేసరికి ఎన్నేళ్ళు అవుతుందో ఎవరికి తెలియదు. సో ఒకసారి వీళ్ళ స్కీమ్ని ప్రారంభించారు, అయిపోయింది, అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సీజన్లో మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించాల్సిన అవసరం ఉందా అంటే లేదు. సరే సీజన్కి ఏదో పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారంటే సరే, ఒక సీజన్కి వచ్చి ఒకసారి ఆ సీజన్ మొత్తానికి సంబంధించి వేయడానికి వచ్చి ముఖ్యమంత్రి వచ్చి ఒక బటన్ నొక్కిపోయిండు అని చెప్పి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, విడతకి ముఖ్యమంత్రి బటన్ నొక్కుతా ఉన్నాడు. మొదటి విడతకి నొక్కిండు, ఇప్పుడు 2వ విడతకి కూడా మళ్ళీ వచ్చి నొక్కాడు. బటన్ నొక్కితే మీకు వచ్చిన నొప్పి ఏందని మీరు అడగవచ్చు. బటన్ నొక్కితే నాకు వచ్చిన నొప్పి కాదు, మన రాష్ట్రానికి నొప్పిస్తూ ఉన్నది. బటన్ నొక్కిన ప్రతిసారి కోట్ల రూపాయలతోటి టీవీలకు పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుర్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్లు, హాఫ్ పేజ్ యాడ్లు, టీవీలో వరుస పెట్టి యాడ్లు, ఇవన్నీ కూడా ఇచ్చుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఫ్రీగా ఏ ఛానల్లో వేయడు. ఎంత సర్కారు సొంత పత్రికలైనా సొంత టీవీలైనా కూడా ఉచితంగా వేయాయి. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తేనే ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాయి. మరి పైసలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కోసిన రూపాయలు లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అప్పు ఉడుతుందా అంటే అప్పు ఉడతలేదు, ఎక్కడికైనా దొంగను చూసినట్టు చూస్తారని ముఖ్యమంత్రి గారే చెప్పారు. రైతు భరోసా వేయడానికి కూడా డబ్బులు లేవు, అందుకే విడతలుగా ఇస్తున్నామని చెప్పేసి అదే ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ అదే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ రైతు భరోసా డబ్బులకి పబ్లిసిటీ చేసుకోవడానికి కోట్ల రూపాయలు తగలెడతా ఉన్నది. నువ్వు ఒక విడతకు పబ్లిసిటీ చేసుకున్నావు, ఒక సీజన్కి సంబంధించి మొదటి విడతలు పబ్లిసిటీ చేసుకున్నావు, అయిపోయింది, వదిలేసేయాలి. కానీ దాన్ని విడతలుగా ఎకరానికి నేను వచ్చి మీట నొక్కుతా, నేను పేపర్లలో యాడ్లు ఇచ్చుకుంటా అంటే పోయేది మన సొమ్మే, మన ప్రజల సొమ్మే పోతా ఉన్నది. మన ప్రజల సొమ్ము పోయి ఆంధ్ర ఛానళ్లకు, ఆంధ్ర పేపర్లకు వాళ్ళకు పోయి పడతా ఉన్నాయి డబ్బులన్నీ. మనకు రైతు భరోసా డబ్బులు 6,000 వస్తున్నాయి. ఎకరానికి 6,000 వీళ్ళు ఇస్తున్నది. ఎకరానికి 7,500 ఇస్తామన్నది, ఎకరానికి 6,000 ఇస్తున్నారు. ఆ మనకు వచ్చేది అకౌంట్లకు 6,000, కానీ ఒక ఛానల్లోని అకౌంట్లకి 1,00,000 రూపాయలు పోతున్నాయి, ఒక ఛానల్లోని అకౌంట్లకి 10 లక్షలు పోతున్నాయి, ఒక ఛానల్లోని అకౌంట్లకి 1 కోటి రూపాయలు పోతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క పేపర్ది ఆ ఫ్రంట్ పేజ్ యాడ్ల రేటు అట్లుంటుంది, ఒక్కొక్క ఛానల్లోని అడ్వర్టైజ్మెంట్ రేట్ అట్లుంటుంది.
మనకు 6,000 వస్తున్నాయి, ఛానళ్ళకి పేపర్లకి లక్షల కోట్ల రూపాయలు పోయి పడతా ఉన్నాయి. సో దానికోసం మనం ప్రశ్నించాలి. ఏదైతే బీజేపీని వీళ్ళు విమర్శించారో, నరేంద్ర మోడీని భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిసారి నువ్వు వచ్చేందుకు జెండా ఊపుతున్నావు వందే భారత్ రైళ్లకు అని చెప్పి ప్రశ్నించిందో, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ రైతు భరోసా నిధులు విడతకి అంటే ఎకరానికి వచ్చి కటక నొక్కుతా ఉన్నాడు. అంటే మరి దీన్ని ఏమన్నా మోడీ చేసింది తప్పు అయితే మరి ఈయన చేసేది ఏంటిది? మోడీ ప్రతిసారి జెండా ఊపుడు తప్పు అయితే మరి ఈయన వచ్చి కటక నొక్కుడేంది ప్రతిసారి? ఇది కూడా పబ్లిసిటీ స్టంటే కదా, ఇక్కడ కూడా ప్రజాధనమే కదా వృధా అవుతా ఉన్నది. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది నరేంద్ర మోడీ మీద ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టిర్రు, ఎంత ఖర్చు అవుతా ఉన్నది మోడీ ఈ వచ్చి జెండా ఊపిపోవడానికి వందే భారత్ రైళ్ళకి అని చెప్పి చాలా మంది ఆర్టీఐ అప్లికేషన్లు వేసి సమాచారం తీసుకున్నారు, ఒక్కదానికి ఒక రైలు ఓపెనింగ్కి ఎంత ఖర్చు పెడుతున్నారు. సో ఇప్పుడు మనం కూడా ఆర్టీఐ అప్లికేషన్లు వేయాలి, ఒక్క విడతకి ఎంత ఖర్చు చేస్తున్నారు మీరు, ఎన్ని పేపర్ యాడ్లు ఇస్తున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు అయింది పేపర్ యాడ్ల పేరు మీద, టీవీ యాడ్ల పేరు మీద, బయట బ్యానర్లు పబ్లిసిటీ అంతా చేస్తున్నారు కదా ఫ్లెక్సీలు పెట్టి. సో దీనికి అంతా ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రజల సొమ్ము అని చెప్పి మనం కూడా ఆర్టీఐ అప్లికేషన్ వేసి అడగాలి. అడగకపోతే అంతే మరి, మనకు అకౌంట్లకు 6,000 ఇవ్వడానికి వాళ్ళక్కడ కోట్ల రూపాయలు వేరేటోన్ అకౌంట్లో వేస్తున్నారు. అందుకే మనం అడిగేది, నేను స్టార్టింగ్లో చెప్పిన డైలాగ్ కూడా అందుకే చెప్పిన, ఒక్కసారి ప్రారంభించిర్రు అయిపోయింది, ప్రతి సీజన్కి వచ్చి ముఖ్యమంత్రి మీట్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి సరే, ప్రతి సీజన్కి వచ్చి నొక్కడమే దరిద్రం అంటే ఇక్కడ ప్రతి విడతకి అని చెప్పి వస్తున్నాడు. సో ఇప్పుడు 2 ఎకరాలకు అయిపోయింది. సో మనం ఒక 10 ఎకరాలు ఒక లిమిట్ పెట్టుకుందాం, 10 ఎకరాల వరకు రావాలంటే ఇప్పుడు 10 సార్లు ముఖ్యమంత్రి వచ్చి మీట నొక్కుతాడు. మరి 10 సార్లు వచ్చి ముఖ్యమంత్రి కట్క నొక్కి 10 సార్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తారా? చేసిన ప్రతిసారి పెద్ద పెద్ద హోర్డింగ్లు, టీవీలో యాడ్లు, పేపర్లో యాడ్లు ఇచ్చి ఇంకెన్ని కోట్లు ఖర్చు చేస్తారు? ఓవరాల్గా ఈ రైతు భరోసా చేస్తున్నామని చెప్పుకోవడానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు? మరి ఈ లెక్కన ఇప్పుడు విడతలు ఎకరం లెక్కేసుకుంటే 10 ఎకరాలకు లెక్కేసుకుంటే 10 సార్లు సభలు పెట్టాలి, 10 సార్లు టీవీలకు పేపర్లకు యాడ్లు ఇవ్వాలి. సో ఖచ్చితంగా కోట్లాది రూపాయలు అవుతాయి కదా. సో మరి దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ కూడా బయట పెట్టాలి. సో అంటే చేసేది గోరంతా కానీ పబ్లిసిటీ కొండంత. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు రాష్ట్రంలో. రైతు భరోసా గతంలో డైరెక్ట్ వచ్చి అకౌంట్లో పడేది సీజన్లో, పలానా డేట్ నుంచి వస్తాయంటే అధికారులు అనౌన్స్ చేసేటోళ్ళు అవి వచ్చి అకౌంట్లో పడిపోయేటి. ప్రతిసారి ముఖ్యమంత్రి వచ్చి కట్క నొక్కి, ప్రతిసారి ప్రతి ఎకరానికి వచ్చి ముఖ్యమంత్రి కట్క నొక్కి, ప్రతి ఎకరానికి పేపర్లలో యాడ్లు ఇచ్చుకొని, ప్రతి గుంటకి టీవీలో యాడ్లు ఇచ్చుకున్న సాంప్రదాయం గతంలో అయితే ఇప్పుడు చూడలే. మనం రైతులందరికీ కూడా తెలుసు, ఇవాళ వస్తాయని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటి, రైతులు కూడా చెప్తున్నారు అన్నమాట. కానీ మరి ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో వృధా ఖర్చు చేస్తున్నారు? ఒక దిక్కేమో డబ్బులు లేవంటారు, అప్పు పుడతలేదంటారు, ఇంకొక దిక్కేమో ఇట్లాంటి దుబారా ఖర్చులు చేస్తున్నారు. టీవీలోళ్ళు పేపర్లోళ్ళు బతుకుతున్నారు దీనివల్ల, రైతులు కాదు. రైతులు బతకడానికి తీసుకొచ్చిన స్కీమ్ వల్ల టీవీలోళ్ళు పేపర్లోళ్ళు ఆ ఫ్లెక్సీలు ప్రింట్ వేసేటోడు, ఆ మధ్యలో దందాలు చేసి అందులో కమిషన్ లాక్కునేటోడు, వీళ్ళు బతుకుతున్నారు, రైతులు కాదు. ఇప్పుడు రైతుకు పంట డబ్బులు చేతికి వస్తాయి, పంట డబ్బులు చేతికి వస్తే ఎక్కడెక్కడ అప్పులు కట్టుకోవాలని కట్టుకుంటాడు. ఇవ్వాల్సింది ఎప్పుడు? పెట్టుబడి టైంలో ఇస్తే పెట్టుబడికి ఇంకొక దగ్గర అప్పు చేయకుండా ఉండడానికి ఆ స్కీమ్ తీసుకొచ్చింది. కానీ దాన్ని మొత్తం రూపమే మార్చేసారు. పంట పెట్టుబడికి కోసం పంటలు వేసే సమయంలో ఇవ్వాల్సింది కోతల సమయంలో, ఆ కోతల సమయంలో కూడా ఈ కోతల కథలు పెట్టి విడతలుగా ఎకరానికి పబ్లిసిటీ చేసుకోవడానికి దాన్ని ఒక కార్యక్రమంగా మార్చుకున్నారు. కేవలం పబ్లిసిటీ కార్యక్రమంగా ఇప్పుడు రైతు భరోసా నడుస్తున్నది. 6,000 గతంలో ఈయననే అన్నాడు, నువ్వు రైతు బంధు బిచ్చం వేస్తున్నావు రైతులకి, నువ్వు బిచ్చం వేస్తే మేము ఇంత ఇస్తాం, మేము ఎకరానికి 15,000 ఇస్తాం ఏడాదికి అని చెప్పి ఈయననే మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈయన బిచ్చం వేస్తున్నాడు నిజంగా రైతులకి. ఇప్పుడు 6,000 ఒకసారి అని చెప్పి దానికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకొని మన డబ్బులని వాళ్ళు వృధా ఖర్చు చేసుకొని వాళ్ళకి ఎవరికో లబ్ధి చేకూర్చి రైతులకు అన్యాయం చేస్తున్నారు. సో మనం ప్రశ్నించాలి, ఇట్లాంటి ప్రశ్నించినంత కాలం ఇట్లానే దుబారా ఖర్చులు జరుగుతూ ఉంటాయి. మనం ఎట్లా జరిగిందో గతంలో ఎట్లా అమలైందో చూసినప్పుడు ఎందుకు మరి ప్రతిసారి విడతకు ఒక కార్యక్రమం పెడుతున్నారు, విడతకి పేపర్లకు యాడ్లు ఇస్తున్నారు, టీవీలకు ఎందుకు యాడ్లు ఇస్తున్నారు, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు మనం అడగాలి. అడగనంత వరకు ఇట్లా దోపిడీ జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ.